3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రిలాక్స్ అన్నప్పుడు స్టాండర్డ్ టీస్ పొజిషన్ పెట్టుకొని కళ్ళు మూసుకొని చేతులు వెనక్కి పెట్టాలి. స్టాండర్డ్ టీస్ పొజిషన్. ఇప్పుడు చేతుల్ని పైకి ఎత్తుతూ సైడ్ వ్యాయామం చేయాలి. రెడీ? డెమో చూడండి ఒకసారి. డెమో. 4, 5, 6, 7, 2, 3, 4, 5, 6, 7. వరీచాయ నమః. పర్వతాసనం. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రేయ నమః. మళ్ళీ ఫస్ట్ సూర్యాయ. ఓం భాస్కర. 58. రిలాక్స్. ఇది అర్ధచక్రాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 51, 52, 54, 55, 56, 57, 58, 59, 60. బాడీ పూర్తిగా వంగాలి. ఎవరికి రిలాక్స్. దీన్నే ఇప్పుడు ఆపోజిట్లో చేసుకో. మొదట బెండ్ కాండి. బెండ్ అయినాక చేతుల్ని సైడ్కి పెట్టండి. చేతులే ఇక్కడ బ్యాలెన్స్ మనకి. వెనకాల్ని పైకి లేపండి. ముందుకు పోకు. రిలాక్స్. ఓకే, రిలాక్స్. లాస్ట్ అండ్ ఫైనల్ నిలబడి చేసి తొడక ఆనియాలి. కాలు ఓకే, రిలాక్స్. కూర్చోండి. ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఈ విధంగా ఎక్సర్సైజ్ లేదా ఆసనం. ఇప్పుడు ఆ పక్కన తీసుకుపోవాలి. ఆ చెయ్యి పక్కకి, చెయ్యి పక్కకి, పూర్తిగా చెయ్యి పక్కకి పోవాలా. 3, 4, 5, 6. జామకాయ తినాలి. అంజూరు తినాలి. అంజూరు. అదేవిధంగా బొప్పాయి. ఇటువంటివి తింటే చాలు. 6, 7. చాడించి కొట్టాలా కిందికి. ఊగిట్టుకోడు మాడు. రిలాక్స్. సూర్యనాడి, చంద్రనాడి. సూర్యనాడి అంటే కుడి రంధ్రం, ఉత్తేజంగా ఉంటుంది ఎప్పుడు. చంద్రనాడి ఇది కొంచెం మబ్బుగా ఉంటుంది. అందుకని చాలా మంది నాకు ఊపిరాటంలో దీంట్లో అని చాలా మంది అయ్యాడా పెరిగింది, ఎముక పెరిగింది, లేకపోతే కండ పెరిగింది అని ఆపరేషన్లు చేయించుకుంటారు. కానీ దేవుడు అందరికీ ఒకటే ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులకి ఒకటే. వాటికి కూడా అట్లనే ఉంటుంది, మనకు కూడా అట్లనే ఉంటుంది. 84 లక్షల జీవరాశులు.
ఎడమరంధ్రం అంటే చంద్రనాడి డల్ గా ఉంటుంది, సూర్యనాడి ఉత్తేజంగా ఉంటుంది. అందుకనే మనం ఆ డల్ గా ఉండేదాన్ని ఉత్తేజం చేయాలి చంద్రనాడిని. ఎట్లా? ఇప్పుడు సూర్యనాడి చేద్దాం ఫస్ట్. రెడీ? ఎడమరంధ్రం మూసేసేయండి, గడ్డం ఛాతి కానిచ్చండి, పైకి కొట్టాలా కింది కొట్టాలా? ఛాతికే కొట్టాలి, మీరు బాడీని వంచకూడదు, బాడీ వంచకూడదు, ఓన్లీ ఛాతి కొట్టాల గాలి. వెళ్లకుండా చేసేది. ఎప్పుడన్నా మీకు లోపల గొంతులో గరగర అంటుంది, ఈ ప్రాణాయామ సూక్ష్మ ప్రాణాయామం చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇట్లా మూసి చేయాల్సిన పనిలే. చేతులు వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని తొడల మీద పెట్టుకోండి, చేతులు స్ట్రైట్, నడుము వంగకూడదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కింద కూర్చున్నామా నడుము స్ట్రైట్, ఇట్లా డీలా కూర్చోకూడదు, ఎప్పుడు స్ట్రైట్ నడుము. ఇప్పుడు చేద్దాం భ్రామరీ ప్రాణాయామం. గొంగళి పురుగు ఒంగుల్లో దూరుతా ఉంటది. రెడీ, స్టార్ట్. గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అందరికీ. ప్రజలందరికీ శుభోదయం. సో ముందుగా మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ నెలంతా యోగాంధ్ర పేరుతో యోగా మన జీవితంలో ఒక భాగంగా చేయాలన్న సంకల్పంతో వివిధ రకాల కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతున్నది. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు స్థాపించాలి అన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా విశాఖపట్నం వస్తున్నారు. అశేష జనవాహినితో యోగా, అందరితో కలిసి యోగా చేయడానికి. సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మారుతున్న మనకి జీవన శైలి కానీ, లేకపోతే ఇప్పుడున్న ఈ టెన్షన్స్ కానీ, కొంతవరకు లోన్లీనెస్ కానీ, వీటన్నిటికీ కూడా యోగా అనేది ఒక మంచి సాధనము. అది మన జీవితంలో దాన్ని ఒక అంతర్భాగంగా చేసుకోవాలి అన్న సంకల్పము. అలాగే మన స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఏంటంటే హ్యాపీ లివింగ్ కి కూడా యోగా అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ నెల ఒక్కరోజే కాదు, ఇది ఒక ఆరంభం అనుకుని మీరందరూ కూడా మీ జీవితంలో ఎంతో కొంత సమయము ప్రతిరోజు యోగాకి కేటాయిస్తే దాని ఫలితాలు అనేవి మనకి చాలా మంచిగా ఉంటాయి.
సో విత్ దిస్ సో అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.